హాయ్ వివర్స్, నేను డాక్టర్ ఎంజెడ్ ఏఎస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్లలో అంగంలో గట్టితనం తగ్గిన, అంగం సైజ్ పెద్దగా ఉండి చిన్నగా అయిపోయిన, హస్తప్రయోగం వల్ల అంగం చిన్నగా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దొడ్డుగా ఉన్న అంగం సన్నగా అవుతుంది. హస్తప్రయోగం చేయటం వల్ల అంగం చక్కగా ఉన్న అంగం వంకర కూడా, రైట్ లెఫ్ట్ అప్ డౌన్ 3 చోట్ల 4 వైపులు ఎటైనా బెండ్ కావచ్చు. బెండ్ పుట్టుకతో బెండ్ అయితే మంచిగా కాదు, కానీ మధ్యలో బెండ్ అయితే మాత్రం అంగం మంచిగా అవుతుంది. సైజ్ తగ్గుతుంది హస్తప్రయోగం వల్ల, గర్త్ తగ్గుతుంది, సర్కంఫరెన్స్ గర్త్ దొడ్డుతనం 2 తగ్గుతాయి హస్తప్రయోగం చేస్తే. ఇవాళ టాపిక్ ఏంటంటే, చాలామంది సార్ నా సైజ్ పెద్దగా ఉండే ముందు, తర్వాత ఇప్పుడు రాను చిన్నగా అయిపోతుంది, సెక్స్లో సాటిస్ఫాక్షన్ లేదు, గట్టితనం కోల్పోతుంది, స్టెమినా లేదు, నాకు కాన్ఫిడెన్స్ లేదు, మా ఆవిడకు కూడా అంటే సముఖంగా లేదు, సెక్స్ చేసినప్పుడల్లా ఏదో అయిందిలే అన్నట్టు ఉంటుంది. ఆమె కూడా హావభావాలు అలా ఉంటాయి. నాకు కూడా చాలా బాధగా ఉంది సార్ అని చాలామంది ఫోన్లు చేసి మరీ మా దగ్గర వరల్డ్ వైడ్గా నా దగ్గర దాదాపు 30-35 దేశాల నుంచి ఫోన్లు అయినా వస్తాయి. నాకు ఎక్కడెక్కడి నుంచో వస్తాయి, నాకు తెలియని పేర్లు తెలియని దేశాల నుంచి ఫోన్లు వస్తాయి. సార్ మేము వీడియో చూశాను, నాకు ఆనందం ఏంటంటే తెలుగు వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు తెలుగు వాళ్ళు. కాబట్టి మాకు మంచి ఆనందం ఏంటంటే, పేషెంట్ ఫోన్ చేసి కనుక్కుంటాడు, సార్ నాకు ఈ సమస్య ఉందని. ఇవాళ నా టాపిక్ ఏంటంటే, వయసు పెరిగే కొద్దీ అంగం సైజ్ తగ్గుతా అంటే తగ్గుతుందమ్మా, ముమ్మాటికి తగ్గుతుంది. మనం యూజ్ చేస్తుంటాం కదా, పెళ్లి కాకముందు బాగా కొట్టుకుంటాం, పెళ్ళైన తర్వాత కొన్ని ఓరల్ సెక్స్, సెక్స్ అతిగా చేస్తాం, అప్పుడు సైజు తగ్గుతుంటుంది. మన ఇండియన్ ఎవరేజ్ సైజ్ ఎంత అంటే 5 to 5.5 అండి సైజ్, ఇంచెస్. 5 నుండి 5.5 వరకు మన ఇంచెస్ మన అంగస్తంభన, అంటే అంగం సైజ్ స్తంభించినప్పుడు. అయితే ఈ సైజ్ ఎంత తగ్గొచ్చు అంటే 0.5 అర ఇంచు వరకు సైజ్ తగ్గొచ్చు, దాదాపు అర ఇంచు, పావు ఇంచు కూడా, కొన్ని సందర్భాలు 2 ఇంచు కూడా తగ్గుతుంది సైజ్ హస్తప్రయోగం అతిగా చేసేవాళ్ళకి. ఆ కారణాలు ఏముంటాయి చెప్తాను. అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల ఇక్కడ సెల్యులార్ డీజనరేషన్, ఇక్కడ ఆర్టరీస్, వెయిన్స్ అన్నీ కుచించుకుపోయి, లోపల ఉన్న ఎండోథెలియల్ సెల్స్ కూడా కుచించుకుపోయి అంగం సైజు చిన్నగా అవుతుంటుంది. సెల్యులార్ డీజనరేషన్ కూడా వయసుని బట్టి అవుతుంటుంది, అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో కూడా అవుతుంది. లో టెస్టాస్టిరోన్ ఒక కాజు, అతిగా హస్తప్రయోగం చేయడం ఒక కాజు, ఒక కారణం. అలాగే సెల్యులార్ డీజనరేషన్ ఒక కాజు, అలాగే ఏజింగ్, వయసు పైన పడుతున్నప్పుడు అది కూడా ఒక కాజు, అది ఒక కారణం. సైజు 1/2 ఇంచ్ నుండి 1.5 ఇంచ్ 2 ఇంచ్ వరకు కూడా తగ్గిన కేసులు మేము చూస్తాం. ఎందుకంటే అది తగ్గిన తర్వాత చూస్తాను కాబట్టి, ట్రీట్మెంట్ తర్వాత సార్ నా సైజు వచ్చేసి సార్ అంటాడు. కొన్ని తైలాలు కొన్ని పట్టీలు ఉంటాయి మా దగ్గర, అవి పెడితే పాత సైజు ఎంత ఉండదో మాకు తెలియదు, అది వచ్చేస్తుంది. పాడైపోయిన సైజు వస్తుంది, పాడైపోయిన గర్త్ దొడ్డుతనం వస్తుంది, స్టెమినా ఇలా ఏలాడుతున్న చచ్చిపోయిన ఎలకలాగా వానపాములా ఏలాడుతున్న మళ్ళీ అనకాండలాగా తయారవుతుంది. దొడ్డుగా గట్టిగా రాడులాగా రౌతులాగా తయారైతే మళ్ళీ అబ్బా అని మెప్పిస్తుంది మీ పార్ట్నర్తో. మీ పవర్, మీ టైమింగ్. మీలో అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. హస్తప్రయోగం పెళ్లి కాకముందు, పెళ్ళి అయ్యే వరకు మనం 30 నుండి స్టార్ట్ చేస్తే 27 పెళ్ళి అనుకున్నాడు, దాదాపు 14 ఇయర్స్ హస్తప్రయోగం చేసినట్టే. 13-14 ఇయర్స్. కొందరు 30 ఇయర్స్ చేసుకుంటున్నారు అనుకోండి, 30 నుంచి మొదలుపెట్టాడు, 13 సంవత్సరాల నుంచి పడితే 30 ఇయర్స్ వరకు చేశాడు అనుకోండి, 17 సంవత్సరాలు హస్తప్రయోగం చేసినట్టే కదండి. సైజ్ మొత్తం పాడైపోయి ముడతలు పడేసి చచ్చిపోయిన ఎలుకలాగా ఇలా మెత్తగా ఎలాడుతుంటుంది. లేచిన అంతంత మాత్రమే లేస్తుంది, దూసుకుపోయే శక్తి ఉండదు, గట్టితనం ఉండదు, ఆ పేషెంట్కి కూడా కాన్ఫిడెన్స్ ఉండదు. కాబట్టి మీకు అంగం సైజ్ తగ్గినా, స్టెమినా తగ్గినా, మీ కాన్ఫిడెన్స్ తగ్గినా, మీకు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చేసినా, సెక్స్లో టైమింగ్ తగ్గినా, సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య వచ్చినా, పిరికం అనే సమస్య, సంతానలేమి సమస్య వచ్చినా, అదే మా దగ్గర శాశ్వత నివారణ అని యునాని సైన్స్ మీకు అభయం ఇస్తుంది. మా దగ్గర ఒక్కసారి మందులు వాడితే మాటికి వాడుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు సర్జరీ ఉండదు,
షాకులు ఉండవు, ఎలాంటి పథ్యాలు ఉండవు. ఈజీ ట్రీట్మెంట్. హాయిగా మీకు మైల్డా, మోడరేటా, సివియరా ఈ 3 కండిషన్లో మీ అంగస్తమన సమస్య ఏ కండిషన్లో ఉంది దాన్ని బట్టి టైం చెప్పేస్తాను. టైంలో మొత్తం ఆ డ్యూరేషన్లో మొత్తం మగతనం మంచిగా అయిపోద్ది. కొందరు ఫోన్ల మీద అడుగుతారు, నాకు సార్ నాకు మైల్డా, మోడరేటా, సివియరా చూసే వరకు పరీక్షించే వరకు చెప్పలేము. అది కొన్ని కొందరు పేషెంట్లో మనకు పరిస్థితి తెలియకపోవచ్చు. ఎందుకంటే ముందు ఉంటే ఆ తీవ్రతకి వెళ్తే ఆ కేసు తీవ్రంగా ఉందంటే కొన్ని టెస్టులు ఉంటాయి. కాబట్టి ఒక్కటి మాత్రం చెప్తున్నాను, అంగస్తంభన ఎంత తీవ్రంగా వచ్చినా మొత్తం అంగం లేవకపోయినా పుట్టుకతో మగాడైతే మళ్ళీ తిరిగి వస్తుంది, మొత్తం తిరిగి వస్తుంది. కాబట్టి వయసుని బట్టి అంగం అంటే ఇంకోటి చాలా రోజుల వరకు సెక్స్ చేయకపోయి 34 సంవత్సరాల వరకు సెక్స్ చేయకపోయినా కూడా అంగంలో ఎట్రాఫీ వస్తుంది, అంగం లేవదు, అంగం చచ్చిపోయిన ఎలుకలాగా ఉంటుంది. యునాని సైన్స్ చెప్పే మాట ఏంటంటే అతిగా హస్తప్రయోగం చేసిన అంగస్తంభన తగ్గుతుంది, కానీ సెక్స్ చేయడం ఆపేసిన కూడా ఒక ఏజ్ వచ్చే వరకు 40 years వరకు వచ్చే వరకు కూడా సెక్స్ చేయకపోయినా కూడా మగతనం పోవచ్చు. ఎందుకంటే అంగం యూజ్ కానప్పుడు మనం చేయనప్పుడు ఆ బ్రెయిన్కు వెళ్ళే సిగ్నల్, టెస్టాస్టెరాన్ ఉత్పత్తి చేయించే సిగ్నల్స్ ఉంటాయి కదా, సిగ్నల్స్ అందకపోవడం వల్ల బ్రెయిన్ కూడా ఆర్డర్ ఇవ్వదు టెస్టికల్స్కు టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేయమని. ఎందుకంటే యూజర్ చేయట్లేదు కాబట్టి అంగము మెత్తబడిపోయి డీలపడిపోయి చివరికి నపుంసకత్వం వరకు అంటే మొత్తం కంప్లీట్ ఇంపార్టెన్స్ వరకు వెళ్ళిపోతాం. కాబట్టి టైంకు పెళ్లి చేసుకోండి, హస్తప్రయోగం చేయబాకండి. కొందరు బోర్లో పండుకొని అదే పని కట్టుకొని అంగం బెడ్కు రాపిడి చేసి అంగం మొత్తం పాడు చేస్తారు. ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు దానికి. హస్తంతో చేసుకుంటే మాస్టర్బేషన్, ఇది ప్రోన్ మాస్టర్బేషన్. కొందరు ఓరల్ సెక్స్ నోట్లో ఇచ్చి అంగం మొత్తం పాడు చేసుకుంటారు. కొందరు 2 తొడల మధ్య రాపిడి చేసి అంగం పాడు చేసుకుంటారు, దానికి సెంట్రిబేషన్ అంటారు. అంటే మనిషి ఒక్కొక్క డిఫరెంట్ చాలా రకాలైన మనుషులు ఉన్నారు లోకంలో. ఎలా భయప్రాప్తి చెందుతాడో, ఎలా సంతృప్తి చెందుతాడో, కానీ అంగం ఆకారం, గట్టితనం, దాని ఎరెక్షన్ మొత్తం పాడు చేసుకొని మా దగ్గర వస్తారు. రండి, ఎప్పటికైనా మేల్కోండి, చేసిన తప్పులు సరిదిద్దుకోండి, చెడు వ్యసనాలు మానేసుకోండి, మీరు దాంపత్య జీవితం కోసం రెడీ అయ్యండి. ఎందుకంటే సోలో బతుకు చాలా రోజులు ఉండదు. ఏకాంతం అనేది పెళ్లి కాకముందే సోలో బతికే బ్యాచిలర్ లైఫే. పెళ్ళైన తర్వాత సెక్సువల్ రిక్వైర్మెంట్ మొదలవుతుంది. పెళ్ళం వచ్చేసి సెక్స్ చేయమంటే ఆ రోజు స్థితి ఏముంటుందంటే లేవదంటే ఊగదు, దమ్ము లేదంటే ఊగదు, గోడలు మొదలవుతాయి. కాబట్టి మీలో అంగస్తంభన సమస్య వచ్చినా, సెక్స్లో టైమింగ్ తగ్గినా, కాన్ఫిడెన్స్ తగ్గినా, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చినా, ఏ సమస్య వచ్చినా సెక్స్ సంబంధించింది మా దగ్గర శాశ్వత నివారణ ఉంటుంది. సంతానలేని సమస్య వచ్చినా కూడా మీరు విన్నారు కదండి. అలాగే సుఖవ్యాధులు, ఈ మధ్యకాలంలో సుఖవ్యాధుల గురించి బాగా చెప్తున్నాను. జెనిటల్ హెర్పెస్, వేశ్యాల దగ్గరికి వెళ్ళేసి సెక్స్ అంటే ప్రికాషన్ తీసుకోకుండా కండోమ్ పెట్టుకుండా సెక్స్ చేసినప్పుడు జెనిటల్ హెర్పెస్ అనే ఒక వ్యాధి సోకుతుంది, వైరల్ ఇన్ఫెక్షన్. అది దాని పొక్కుళ్ళు 2-3 నెలలకు ఒకసారి పొక్కులు వస్తుంటాయి, నీళ్ళలాగా చిన్న బుడబులు వస్తుంటాయి, అవి పగిలిపోతుంటుంది, ఇబ్బంది పడుతుంటుంది. అది తీసుకొచ్చి భార్యకు కూడా పెడతారు, అంటే బాధపడుతుంటారు, చాలా ఇబ్బంది పెడుతుంది. ఒక రకంగా క్యాన్సర్ కూడా దారి తీయచ్చు ఆ సమస్య, ఆ ఇన్ఫెక్షన్. సిఫిలిక్స్ అయినా, గనేరియా అయినా మా దగ్గర శాశ్వతంగా ఈ సమస్యలతో బయటపడవచ్చు. నేను చెప్పినవన్నీ యునానిలో శాశ్వతమైన ట్రీట్మెంట్ ఉంటుంది. దీనికి మీరు టైమింగ్ పెంచుకోవచ్చు, పవర్ పెంచుకోవచ్చు, వీర్యకణాలు పెంచుకోవచ్చు, వీర్యం ఉత్పత్తి పెంచుకోవచ్చు, వీర్యం చిక్కదనం పెంచుకోవచ్చు, సెక్స్ కాన్ఫిడెన్స్, పవర్ అన్నీ పెంచుకోవచ్చు, శాశ్వతంగా బయటవచ్చు. అంటే ఏ సిస్టంలో కూడా అంత కాన్ఫిడెన్స్గా చెప్పలేను. కానీ మోడర్న్ మెడిసిన్ మంచిది మనకు, వేరే విషయంలో అన్నీ మంచి, అన్ని సిస్టర్లు మంచివి. కానీ సెక్స్ వరకు వస్తే యునాని ఒక్క మార్గం చెప్తాను నేను. యునాని అంటే మగతనం లేని వాళ్లకు ఒక మగతనం తెప్పించే అభయం ఇచ్చే సిస్టమ్ యునాని. అంత దమ్ముంది యునానిలో. నేను గొప్పలు కాదు, ఒకసారి మీరు వాడుకుంటే చెప్తారు యునాని మందులు అంటే ఏంటనేది. మళ్ళీ వాడుకోవాల్సిన అవసరం ఉండదు. విన్నారు కదండి. వరల్డ్ వైడ్గా మీరు ఎక్కడున్నా ఈ ఫోన్ నెంబర్, స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీరు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. మీ బాధలన్నీ నాకు చెప్పుకోవచ్చు, నేను వింటాను. మీకు అర్థమైతే నేను చెప్పినవన్నీ మీకు అనుకూలంగా ఉంటే మీరు మందులు తెప్పించుకోవచ్చు. మీకు ఇంకా సందేహాలు, డౌట్లు ఉంటే నేరుగా నా దగ్గరికి వచ్చి ఆ సౌలభ్యం ఉంటే వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని
అంగస్తంభన సమస్య, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, శీఘ్రస్ఖలన సమస్య, సంతానలేమి సమస్యతో మీరు బయటపడవచ్చు. మీ దాంపత్య జీవితం కాపాడుకోండి. పెళ్ళం ఉండాలి అంటే మీకు మగతనం ఉండాలి. మీకు పిల్లలు కలగాలి అంటే, సంతానం కలగాలి అంటే మీలో మగతనం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. మీలో తగ్గినా నాకు సంప్రదించండి. శాశ్వతంగా ఈ సమస్యతో మీరు బయటపడతారు అని భావిస్తూ, మీరు సంప్రదిస్తారని ఆశిస్తూ ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను. అప్పటి వరకు సెలవు.